अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे शयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరాశర భట్టారకులు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 12 శ్లోకాలను మనం సేవించాం. నిన్న 12వ శ్లోకంలో మనసి విలసితాక్ష్ణ భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః అని దైవీ సంపద కలిగినటువంటి వారు ఎవరైతే పరమాత్మ కటాక్షాన్ని పొంది ఈ లోకంలోకి సత్వగుణం ప్రయుక్తులై సత్వగుణంతో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారి యొక్క వైభవాన్ని తెలియజేశారు. వారందరూ కూడా ఎలాంటి వారు అంటే తల్లి యొక్క కటాక్షం పడి భక్తి అనేటటువంటి ఒక చక్కటి అంజనాన్ని వారి మనసులో విరాజిల్లేటటువంటి జ్ఞానానికి అలంకరించుకుని నిగూఢంగా ఉన్నటువంటి ఆ లక్ష్మీ తత్వాన్నంతటినీ కూడా అనుభవిస్తున్నటువంటి వారు వేదాలలో వేదాంతములలో ఇతిహాసాలలో పురాణాలలో ఇత్యాది మిగిలినటువంటి ప్రమాణాలన్నిటిలో కూడా నిగూఢంగా ఉన్నటువంటి ఆ లక్ష్మీ తత్వాన్నంతటినీ కూడా వీక్షించగలిగినటువంటి వారు అవుతున్నారు. అంతేకాదు పుంజతే దానిని అనుభవించగలిగినటువంటి భాగ్యవంతులు కూడా అవుతున్నారు. అందుకే భట్టర్ వారు వారిని ఏపి ధన్యాః మీరు ధన్యులు కదా. అలా రంగనాయకి కటాక్షంతో ఆ తల్లి గుణవైభవాన్ని ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని నిత్యము కూడా మనసులో తలుచుకుంటూ దానిని అనుభవిస్తూ జీవితాన్ని సార్థకత చేసుకోగలిగినటువంటి వారు ధన్యులు కదా అనేటటువంటి విషయాన్ని చెప్తూ వారు చాలా గొప్ప భాగ్యవంతులుగా ఈ లోకంలో పుట్టినటువంటి వారు, దైవీ సంపదతోటి ఈ లోకంలో పుట్టినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ లక్ష్మీదేవి యొక్క మహిమను ఎలా చూడగలమండి అంటే మనసులో జ్ఞానం ప్రకాశించాలి. అది కూడా ఆ జ్ఞానం కూడా భక్తి అనేటటువంటి అంజనంతో అలంకరింపబడినటువంటి జ్ఞానం అవ్వాలి. ప్రీతి అనేటటువంటి జ్ఞానంతో ఆ జ్ఞానంతోనే లక్ష్మీదేవి యొక్క మహిమను మనం తెలుసుకోగలుగుతాము. ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి జ్ఞానంతో ఆ వైభవాన్ని తెలుసుకోగలము అనేటటువంటి విషయాన్ని అందంగా క్రిందటి శ్లోకంలో అనుగ్రహించారు. ఇప్పుడు మనం అందరం కూడా భట్టర్ వారి వెనకాల గోష్ఠిలో చేరిపోయి వారి అనుగ్రహం ద్వారా మనమందరం కూడా ఆ భక్తి సిద్ధాంజనాన్ని మనం కూడా మన నేత్రాలకి అలంకరించుకొని, అంటే మన జ్ఞానానికి కూడా భక్తి అనేటటువంటి ఒక అలంకారాన్ని కూర్చుకొని ప్రేమ అనేటటువంటి అలంకారాన్ని కూర్చుకున్న తర్వాత మనందరికీ కూడా లక్ష్మీతత్వం అంతటా కనిపిస్తోంది. ఆ లక్ష్మీదేవి యొక్క మహిమ అంతటా కనిపిస్తోంది. 10వ శ్లోకంలో దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసహం త్వత్సద్గుణౌఘమణికోశగృహం గృణంతీం తద్వారపాటనపటూనీ చ సేతిహాస
సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అని తల్లి గొప్పదైనటువంటి శృతి అంతా కూడా నీ యొక్క గుణములను సద్గుణములకి గుణములనేటటువంటి మణులకి ఒక కోసగృహంగా పెద్దలందరూ కూడా నిర్వహిస్తారు అని చెప్పినటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు ఈ 13వ శ్లోకంలో ప్రత్యేకంగా చెప్తున్నారు. 10వ శ్లోకంలో క్లుప్తంగా తెలియచేసినటువంటి విషయాన్ని 13, 14 శ్లోకాల్లో విశదీకరిస్తూ భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసాలు అన్నీ కూడా శ్రీరంగనాయకి యొక్క వైభవాన్నే, శ్రీదేవి యొక్క వైభవాన్నే తెలియచేస్తోంది అనేటటువంటి విషయాన్ని 10వ శ్లోకంలో మనకి చెప్తూ దానిని విశదీకరిస్తూ 13, 14 శ్లోకాలలో తెలియచేస్తున్నారు. వేదమంతా కూడా శ్రీదేవి యొక్క వైభవంనే తెలియచేయబడింది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఆ వేద వాక్యాలను, ఆ వేద అర్థాలన్నింటినీ కూడా 13వ శ్లోకంలో కూర్చి మనకి భట్టర్ వారు కృప చేస్తున్నారు. శ్రీదేవి వైభవం వేదంలో ఎలా ప్రతిపాదింపబడిందో మేమేదో ఇప్పుడు నీ వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేస్తున్నాము, కానీ ఆ వైభవము ఏదో మా బుద్ధికి తోచినట్టుగా ఇప్పుడు మేము కల్పించి చెప్పేటటువంటి విషయం కాదు తల్లి. ఈ వైభవాన్ని ఇంతకు ఇప్పటికీ కూడా వేదము నీ వైభవాన్ని, ఈ వైభవాన్ని అంతటినీ కూడా వేదము బహుముఖయ శాఖానుశాఖం చెప్తూనే ఉంది కదా అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో, అంటే భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ వైభవం అంతా కూడా వేదంలో ప్రతిపాదింపబడినటువంటి శ్రీదేవి వైభవమే అనేటటువంటి విషయాన్ని అందంగా చమత్కారంగా చెప్తున్నారు. శ్రీగుణరత్న కోసమని వారు ఈ ప్రబంధానికి అనుగ్రహించినటువంటి తిరునామము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వేదానికి కూడా శ్రీగుణరత్న కోసము అనేటటువంటి ఒక తిరునామం అన్వయిస్తుందండి. ఎందుకంటే వేదం కూడా శ్రీ యొక్క గుణములకి ఒక కోసగృహం లాంటిదే అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నట్టుగా ఇది శ్రీగుణరత్న కోసం అవ్వడానికి దానికి ఒక కారణం ఏమిటి అంటే వేదంలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని, వైభవాన్ని ఇక్కడ భట్టర్ వారు అనుగ్రహించారు అని తెలియడం వల్లే ఈ 13వ శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అస్యేసానా జగత ఇతి తే అధీమహే, కలిపి చదివితే తే ధీమహే, లెక్క విడదీసి చదివితే తే అధీమహే. యాం సమృద్ధిం శ్రీహి శ్రీసూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఈష్టే కశ్చిత్ జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తం చ వత్కం తం చ త్వత్కం పతిమధి జగా జగా ఉత్తరాశ్చానువాకః అనువాకః చానువాకః
అస్యేసానా జగత ఇతి తే ధీమహే యాం సమృద్ధిం శ్రీః శ్రీసూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఇష్టే కశ్చిత్ జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తం చ త్వత్కం పతిమధిజగా ఉత్తరాశ్చానువాకః. భట్టర్ వారు ఈ శ్లోకంలో హే రంగనాయకి, హే శ్రీహి అని సంబోధిస్తున్నారు. తెలుస్తూనే ఉంది శ్రీహి, హే రంగనాయకి, అస్య ఈ యొక్క మనం ఏదైతే చూస్తున్నామో ఈ జగతః జగత్తంతటికి కూడా ఈశానా ఇది అస్యేసానా, అస్య ఈశానా ఇది అస్యేసానా ఇది ఈ జగత్తంతటికి కూడా ఈశానవు ఈశ్వరివి నువ్వు, యాం సమృద్ధిం ఏ ఐశ్వర్యముందో అధీమహే మేము అధ్యయనం చేస్తున్నాము. అంటే భట్టర్ వారు ఈ స్తుతి ద్వారా ఏం తెలియచేస్తున్నారు? ఈ జగత్తంతటికి కూడా ఈశ్వరి శ్రీరంగనాయకి అని, ఆవిడ ద్వారానే ఈ జగత్తంతా కూడా పరిపాలింపబడుతోంది. ఆవిడ యొక్క విభూతి ఇదంతా కూడా, ఆవిడ ఐశ్వర్యం ఇదంతా అనేటటువంటి విషయాన్ని, ఆవిడ గొప్పతనాన్ని, ఏదైతే గొప్పతనాన్ని మేము అధీమహే మేము చెప్తున్నామో, లేకపోతే మేము మనసారా అధ్యయనం చేస్తున్నామో, తాం చ ఆ వైభవం అంతా కూడా శ్రీ సూక్తం, శ్రీ సూక్తము అని చెప్పబడేటటువంటి సూక్తము, శాఖానుశాఖాం ప్రతి శాఖలోను, వేదాలలో ఎన్నో శాఖలు ఉంటాయి. అలా ఈ శ్రీ సూక్తం అనేటటువంటిది అనేక 4 వేదాలలోనూ అనేక శాఖలలో చెప్పబడినది. ఆ శాఖానుశాఖలలో చెప్పబడినటువంటి శ్రీ సూక్తంలో బహుముఖయతే అనేక విధములుగా విస్తరించి ఉన్నటువంటిది. చెప్పేటటువంటి వైభవము ఏదో మేము అధ్యయనం చేసేటటువంటి తల్లి నీ వైభవం అంతా కూడా శ్రీ సూక్తంలో గొప్పగా చెప్పబడి ఉన్నది కదా అని చెప్తున్నారు. శ్రీ సూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖాం అన్ని వేదాలలో కూడా గొప్పగా ఉన్నటువంటి అన్ని వేదాలలో గొప్పగా చెప్పబడి ఉన్నటువంటి ఆ శ్రీ సూక్తము బహుముఖయా ఎన్నో విధాలుగా నీ యొక్క వైభవాన్ని కీర్తిస్తోంది అనేటటువంటి విషయాన్ని మొదటి 2 పాదాలలో చెప్తున్నారు. తర్వాత దాంట్లో జగత్ పౌరుషే సూక్తే పురుష సూక్తం, శ్రీ సూక్తం గురించి చెప్పిన తర్వాత పురుష సూక్తం గురించి చెప్తున్నారు. పౌరుషే సూక్తే పురుష సూక్తంలో జగతః లోకానికి కశ్చిత్ ఒకానొకడు ఈష్టే ఈశ్వరుడై ఉన్నాడు ఇది అని యహ ఎవరినైతే నారాయణునైతే ఉక్తః చెప్పబడుతున్నాడో తం చ అతనిని కూడా ఆ పురుష సూక్తానికి ఉత్తరానువాకః చ అనంతరం ఉండేటటువంటి అనువాకం, ఉత్తరానువాకం అని చెప్పబడేటటువంటి ఇంకొక సూక్తంలో త్వత్కం నీకు చెందినటువంటి పతిం భర్తగా అది జగౌ పఠిస్తోంది కదా. పురుష సూక్తం అంతా కూడా పరమాత్మ వైభవాన్ని తెలియచేస్తోంది. ఎలా తెలియచేస్తోంది పురుష సూక్తం? జగత్తుకంతటికి కూడా ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని చెప్తోంది. జగతః కశ్చిత్ ఈష్టే ఇతి యః ఉక్తః లోకానికంతటికి కూడా ఈశ్వరుడు ఒకడున్నాడు అని చెప్తూ ఆయన వైభవాన్ని అంతటినీ కూడా పురుష సూక్తంలో చెప్పబడింది. కానీ ఆ పురుష సూక్తానికి తర్వాత ఉండేటటువంటి అనువాకం, తర్వాత వచ్చేటటువంటి సూక్తంలో తంచ అతనిని కూడా ఉత్తరానువాకః ఆ పురుష సూక్తానికి తర్వాత ఉండేటటువంటి అనువాకంలో త్వత్కం పతిం అది జగౌ ఆ గొప్పవాడు ఎవరో, గొప్ప వైభవం కలిగినటువంటి వాడు ఎవరో అతను నీకు భర్తగా తెలియచేయబడ్డాడు. అంటే ఆ వైభవం కలగడానికి కారణం ఏమిటి అంటే నీకు భర్త అయి ఉండడం వల్లే ఆయనకి అంత వైభవం వచ్చింది అని పురుష సూక్తానికి తర్వాత ఉండేటటువంటి అనువాకంలో ఈ వైభవం అంతా కూడా చెప్పబడింది కదా అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే వేదంలో శ్రీ సూక్తంలో తల్లి యొక్క వైభవం ప్రత్యక్షంగా తెలియజేయబడింది. ఆవిడ వైభవమే శ్రీ సూక్తంలో చెప్పబడింది. మిగిలినదంతా కూడా వేదంలో మిగిలిన భాగం అంతా కూడా
తల్లి యొక్క వైభవాన్ని ఎలా తెలియజేశారు అంటే శ్రీమన్నారాయణుడి గురించి మిగిలినటువంటి వేదమంతా ప్రతిపాదిస్తున్నప్పటికీ కూడా ఆయనకి అంత గొప్ప వైభవం కలగడానికి కారణం లక్ష్మీదేవి యొక్క పతి అయి ఉండడం వల్లే అనేటటువంటి విషయాన్ని మిగిలినటువంటి వేదమంతా కూడా తెలియజేస్తుంది. కాబట్టి అక్కడ కూడా నీ వైభవమే తెలియజేయబడింది. ఇలా వేదమంతా కూడా నీ వైభవాన్నే ప్రతిపాదిస్తోంది అని 2 సూక్తములు వేదానికి అంతటికీ కూడా ప్రాణభూతమైనటువంటి పురుష సూక్తము అలాగే స్త్రీ సూక్తము గురించి మనకు అనుగ్రహిస్తూ అందులో ప్రతిపాదింపబడినటువంటి రంగనాయకి వైభవాన్ని చెప్తున్నారు. దేవి శృతిం భగవతిం ప్రథమే పుమాంసహం త్వత్సద్గుణాఘమణికోస గృహం గృణంతి అని చెప్పినటువంటి ఆ మాటకి ఆ వేదంలో ప్రతిపాదింపబడినటువంటి శ్రీదేవి వైభవాన్ని అందంగా చెప్తున్నారు. రంగనాయకి యొక్క వైభవం అంతా కూడా శ్రీదేవి గురించి తెలియచేసేటటువంటి సూక్తం కాబట్టి దానికి శ్రీ సూక్తమని, పరమాత్మ శ్రీమన్నారాయణుడి గురించి చెప్పేటటువంటి వైభవాన్ని తెలియచేసేటటువంటి సూక్తము కాబట్టి దాన్ని పురుష సూక్తము అంటున్నారు. శ్రీదేవి యొక్క వైభవము ఇదం పరంగా అంటే ప్రత్యక్షంగా తెలియచేయబడినటువంటి సూక్తము శ్రీ సూక్తం అని, పురుష సూక్తాలలో ఆ తల్లి యొక్క వైభవమే ఇండైరెక్ట్గా ప్రతిపాదింపబడింది అనేటటువంటి విషయాన్ని మనకి భట్టర్ వారు తెలియచేస్తూ ఎలా ఈ శ్లోకాన్ని అందిస్తున్నారు అంటే ఆ వేదంలో చెప్పబడినటువంటి ఆ వాక్యాలతోనే ఈ శ్లోకాన్ని కూడా మనకు అందిస్తున్నారు. అస్యేసానా జగతః అనేటటువంటిది శృతి ప్రయోగం. అంటే వేదం ఎలా అయితే ఆ మాటల్ని ప్రయోగించిందో ఆ పదాలను ప్రయోగించిందో భట్టర్ వారు కూడా అదే పదాలతోటి ఇక్కడ మనకి అందిస్తున్నారు ఈ సూక్తాలను, ఈ శ్లోకాన్ని. హే శ్రీ తేయాం సమృద్ధిం అస్యేసానా జగత ఇతి అధీమహే. ఓ రంగనాయకి, ఈ లోకమంతా కూడా నీకు చెందినటువంటిది, ఈ లోకాన్ని శాసించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి దానివి. నువ్వు జగత్పతికి పత్నివి కాబట్టి జగన్మాతమైనటువంటి నువ్వు ఈ లోకమంతా కూడా నీకు కూడా శేషభూతురాలని నిన్ను ఆశ్రయించి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మేమందరం కూడా అధీమహే, మేము నిత్యము కూడా సేవిస్తున్నాము అని చెప్తున్నారు. రోజు కూడా దేవదేవ దివ్య మహిషి అని ఆ తల్లిని ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప అనేటటువంటి శూర్ణికలో నిత్యము కూడా ఆ తల్లిని ఆశ్రయిస్తున్నాము. ఈ లోకమంతా కూడా ఆమెకి చెందినటువంటిదే అనేటటువంటి విషయాన్ని నిత్యము మనం అధ్యయనం చేస్తున్నాం కదా. ఈ వైభవం అంతా ఏదో కొత్తగా మేము చెప్పినటువంటి విషయం కాదు, ఆ వేదము ఈ విషయాన్ని ప్రతిపాదిస్తోంది అని చెప్తున్నారు. అస్యేసానా జగతో విష్ణుపత్ని అని వేదవాక్యము. శ్రీ సూక్తంలో శ్రీ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి మంత్రాలలో అస్యేసానా జగతో విష్ణుపత్ని అనేటటువంటి ఒక మంత్రం వస్తుంది. ఆ వేదవాక్యాన్నే పుచ్చుకొని ఇక్కడ కూడా అస్యేసానా జగత ఇతిచ్చ అనేటటువంటి ఒక మాటను ప్రయోగిస్తున్నారు భట్టర్ వారు. అస్యేసానా జగత ఇతితే అధీమహేయాం సమృద్ధిం శ్రీ శ్రీ సూక్తం బహుముఖయతే చ తాం చ శాఖానుశాఖం అని అతిశయాన్ని ఏమని అస్యేసానా జగతో విష్ణు పత్ని, ఈ జగత్తును శాసించేటటువంటిది విష్ణుకు పత్ని అయినటువంటి ఆవిడ. ఈ లోకమంతా కూడా ఆవిడికి చెందినటువంటిది, ఆవిడే ఈ లోకాన్నంతటినీ కూడా శాసించేటటువంటి ఆవిడ అంటున్నారు. మనకి ఆ భగవద్ రామానుజుల వారు అనుగ్రహించినటువంటి గద్యత్రయంలో వైకుంఠ గద్యంలో ఒక విషయాన్ని మనకు అనుగ్రహిస్తారు. అక్కడ ఉన్నటువంటి దేవేరు అయినటువంటి వారందరూ కూడా వారిలో ఉన్నటువంటి పెరియాపిరాటి అయినటువంటి శ్రీదేవి అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులందరినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి విశ్వసేనుల వారిని, అక్కడ ఉన్నటువంటి అనంత గరుడ విశ్వసేనాదుల వారందరినీ కూడా ఈ లక్ష్మీదేవి చక్కగా వారందరినీ కూడా నియమనం చేస్తూ ఉంటుంది. అనంత భోగిని శ్రీమద్ వైకుంఠైశ్వర్యాది దివ్యలోక మాత్మకాంత్య విశ్వమాప్యాయంత్య శేషశేషానాదికం సర్వం పరిజనం భగవతః తత్తత్
తత్తత్ అవస్థోచిత పరిచర్యయా ఆజ్ఞాపయంత్వా శీలరూపగుణ వికాసాదిభిః ఆత్మానురూపయ శ్రియా సహాసీనం. ఆ శ్రీదేవి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ శేషాసనాదికం సర్వం పరిజనం, అక్కడ ఉన్నటువంటి శేషుణ్ణి, శేషాసనుడు అంటే విశ్వసేనుల వారిని, మిగిలినటువంటి నిత్యుల్ని ముక్తుల్ని భగవతః తత్తత్ అవస్థోచిత పరిచర్యయాయ, వారికి తగినట్లుగా వారు ఎటువంటి స్థితిలో ఉంటే వారి స్థితికి తగినటువంటి పరిచర్యలన్నిటినీ కూడా ఆజ్ఞాపయంత్వా ఆజ్ఞాపిస్తూ ఉంటుంది శ్రీదేవి అని భగవద్ రామానుజుల వారు వైకుంఠ గద్యంలో మనకు అనుగ్రహిస్తారు. అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి పెరియ పిరాట్యార్ వారిని అందరినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. నిత్యులనే ముక్తులనే అక్కడ ఉన్నటువంటి వారందరినీ నిర్వహిస్తుంది అని చెప్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జగత్తునంతటినీ కూడా నిర్వహిస్తుంది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి అస్యేసానా జగత ఇది చ, ఈ లోకానంతటినీ కూడా శాసించేటటువంటి ఆవిడ. అదేమిటండి, లోకంలో పరమాత్మ ఒక్కడే కదా శాసకుడు, నియంత నియామకుడు పరమాత్మ కదా. ఈవన్నీ ఈశ్వరాలు అంటున్నారేమిటి? ఈశ్వరుడు ఒక్కడే కదా, అది సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు కదా. మరి ఈవన్నీ ఈశ్వరాలు అంటున్నారు అంటే మనకి దీనికి పిళ్ళై లోకాచార్యుల వారు దీనికి సమాధానం చెప్తారు. అది కూడా ద్వయమంత్ర ప్రకరణంలో, ఒకరి ఇంటికి ఇప్పుడు మన ఇంట్లో పని చేయడానికి ఎవరో వస్తున్నారు. వారు వచ్చి యజమాని అయినటువంటి ఆ పతితోటి భర్తతోటి మాట్లాడతారు. మేము రోజు వస్తాము ఇంటికి, ఈ పనులు చేస్తాము, ఇంత జీతం ఇవ్వండి అని ఆ భర్తతోటి ఆ వచ్చినటువంటి వారు ఒక మాటలు మాట్లాడుకొని ఈ పని చేస్తాము, ఇంత ఇవ్వండి అని మాట్లాడుకుంటారు. అది ఆ భర్తకి ఇష్టమైతే వెళ్ళి అమ్మగారు పని చెప్తారు, ఏ పనులు చెప్తే ఆ పనులు చేయండి అని చెప్పేసి ఆ భర్త వెళ్ళిపోతాడు. ఇక వచ్చినటువంటి పని చేయడానికి వచ్చినటువంటి వారికి పనులన్నీ కూడా చెప్పేటటువంటి ఆవిడ ఎవరి అధీనంలో ఉండి వారు పని చేస్తారు అంటే స్వామి అధీనంలో ఉండకుండా, భర్త అధీనంలో ఉండకుండా భార్య అధీనంలోనే భార్య చెప్పినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ ఇంట్లో పని చేయడానికి సిద్ధపడినటువంటి వారు. అలాగా ఇక్కడ ఆ జగత్పతికి పత్ని అయినటువంటి పెరియ పిరాట్యార్ ఆవిడికి కూడా మనం అందరం దాసులమే. కాబట్టి అస్యేసాన జగతో విష్ణు పత్ని, ఈ జగత్తునంతటినీ కూడా శాసించేటటువంటి ఆవిడ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తాం సమృద్ధిం శాఖానుశాఖాం శ్రీ సూక్తం బహుముఖయతే, శాఖలన్నిటిలో ఉండేటటువంటి శ్రీ సూక్తము. వేదాలలో అనేక శాఖలు ఉంటే ఆ శాఖలన్నిటిలో కూడా ఉండేటటువంటి శ్రీ సూక్తము అతిశయాన్ని, శ్రీదేవి యొక్క అతిశయాన్ని తెలియచేస్తుంది. నిజంగా అస్యేసానా జగతో విష్ణు పత్ని అనేటటువంటి ఈ శ్రీ సూక్తము కృష్ణ యజుర్వేద వాక్యము. కృష్ణ యజుర్వేదంలో ఉండేటటువంటి వాక్యము. ఆ శ్రీ సూక్తమే అనేక చోట్ల ఉందండి. ఇప్పుడు యజుర్వేదంలో ఉంది శ్రీ సూక్తం అనుకుంటున్నాం. ఆ శ్రీ సూక్తమే ఋగ్వేదంలో కూడా ఖిల సూక్తాలలో 11వ సూక్తంగా ఉంది. ఖిల సూక్తాలు అంటే ఒక వేదంలో ఒక శాఖలో ఉన్నటువంటి ఆ మంత్రాలని ఇంకొక శాఖలో తీసుకొచ్చి చదివితే, దానిని అవసరాన్ని బట్టి వేరొక శాఖలో దాన్ని గ్రహిస్తే అక్కడ చదివితే దాన్ని కిల సూక్తము అంటారు. అలా ఈ శ్రీ సూక్తము యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో ఉన్నప్పటికీ కూడా ఋగ్వేదంలో దాన్ని కిల సూక్తంగా దాన్ని పఠిస్తారు అనేటటువంటి విషయాన్ని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి అనేక శాఖలలో విస్తరించి ఉన్నటువంటి శ్రీ సూక్తంలో బహుముఖయ, ఇదివరకు కూడా మనకి ఈ పదం ఒక శ్లోకంలో వచ్చింది. బహుముఖయ వాణీ విలసితం అంటే అనేక విధములుగా, అన్ని విధములుగా, అనేక పద్ధతులలో ఆవిడ యొక్క వైభవం అన్ని విధములుగా బహుముఖంగా ఆవిడ వైభవం విశదీకరింపబడింది అని చెప్తున్నారు. అలా శ్రీ సూక్తం అంతా కూడా తల్లి ఓ శ్రీదేవి నీ యొక్క వైభవమే తెలియచేయబడుతోంది కదా. శ్రీ సూక్తం కూడా కేవలం ఒక వేదంలో కాదు, అన్ని వేదాలలో అన్ని శాఖలలో విస్తరింపబడినటువంటి ఆ శ్రీ సూక్తము బహుముఖయతే, బహుముఖంగా అంటే అన్ని విధములుగా నీ వైభవాన్ని తెలియచేస్తోంది అనేటటువంటి విషయాన్ని ఈ మొదటి 2 పాదాల్లో తెలియచేస్తున్నారు.
ఇక తర్వాత పాదాలలో ఆ తల్లి వైభవాన్ని తెలియచేస్తూ, ఆ పరమాత్మ వైభవాన్ని తెలియచేస్తూ, పరమాత్మకి వైభవానికి కలగడానికి కారణము తల్లితో ఉన్నటువంటి సంబంధము. ఈష్టే కశ్చిత్ జగత ఇది యః పౌరుషే సూక్త ఉక్తః తం చత్వత్కం పతిమధి జగా ఉత్తరాశ్చానువాకః. పురుష సూక్తము ఏం తెలియచేస్తుంది? పౌరుషే సూక్త. పురుష సూక్తము ఏం తెలియచేస్తుంది అంటే, జగత ఇది, జగత్తంతా కూడా, ఈష్టే కశ్చిత్, ఒకరి ద్వారా ఈ జగత్తంతా కూడా శాసింపబడింది. జగత కశ్చిత్ ఈష్టే ఇతియ ఉక్త. జగత్తంతటికి కూడా ఒకరున్నారండి, వారే ఈ జగత్తునంతటినీ కూడా శాసిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని పురుష సూక్తం చెప్తుంది. పురుష సూక్తంలో పరమాత్మ యొక్క వైభవం నేరుగా ప్రతిపాదింపబడకుండా దానిని ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది. పరమాత్మ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా శాసించేటటువంటి వాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటటువంటి వస్తువులన్నిటిలో కూడా వాటినన్నిటిలో కూడా ఆయన ఉండి వాటికి సత్తును కలిగించేటటువంటి వాడు, వాటినన్నిటినీ కూడా నియమనం చేసేటటువంటి వాడు అని పురుష సూక్తము అతను నారాయణుడు అని చెప్పకుండా ఇవన్నీ కూడా ఒకరి ద్వారా ఒకరు నియమనం చేసేటటువంటి వారు ఒకరు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని పురుష సూక్తం చెప్తుంది. ఆ పురుష సూక్తంలో చెప్పబడినటువంటి ఆ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీమన్నారాయణుడు, ఆ పురుషుడు పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో వారు త్వత్కం పతిం అధిజగౌ, అతను నీ భర్త అని ఉత్తరానువాకం నారాయణానువాకంలో తెలియచేయబడింది కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తైత్రీయ సంహితలో 4వ కాండంలో ఒక అస్యేసానా జగతో విష్ణుపత్ని అనేటటువంటి వాక్యంలో శ్రీరంగనాయకి యొక్క ఆ వైభవం అంతా కూడా తెలియచేయబడిందండి. ఆవిడ వైభవము హిరణ్యవర్ణం హరిణీం అని శ్రీ సూక్తంలో కూడా చక్కగా తెలియచేయబడింది. చివరికి పరమాత్మ వైభవం అంతా కూడా పురుష సూక్తంలో తెలియచేయబడింది. పురుష సూక్తానికి అనువాకంగా ఉండేటటువంటి ఆ ఉత్తరానువాకంలో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అని ఎవరైతే లక్ష్మీదేవిని భూదేవిని పత్నిగా కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతని గురించే చెప్తున్నాము. ముందంతా కూడా ఒకరి వైభవం తెలియచేసి చివరికి అతను లక్ష్మీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఆ ఉత్తరానువాకం తెలియచేయబడింది కదా. ఆ ఉత్తరానువాకంలో చెప్పబడినటువంటి వైభవం కూడా నీదే. అచ్చు ఎలా చెప్పిందంటే ఎంతో గొప్పగా చెప్పేసి అంత గొప్పవాడు కూడా గొప్పవాడికి ఒక స్వరూప నిరూపకంగా ఉండేటటువంటి వారెవరు అంటే లక్ష్మీదేవే కదా. శ్రీమన్నారాయణుడు అని చెప్పకుండా పురుషోత్తముడు ఉన్నాడండి. పురుషోత్తముని వల్లే జగత్తంతా కూడా నిలబడుతోంది. ఆ పురుషోత్తముని వల్లే జగత్తంతా కూడా నియమనం చేయబడుతోంది. ఆ పురుషోత్తముడే ఈ ఈశానుడుగా ఉన్నాడు అని చెప్తూ ఆయన ఎవరో అనుకుంటున్నారు లక్ష్మీదేవికి భర్త సుమ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలా ఉంది అంటే కాంతస్తే పురుషోత్తమః ఫణిపతిశయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనిక మాయా జగన్మోహిని బ్రహ్మేశాదిసురవ్రజః సదైతత్వద్దాసదాసీగణః శ్రీర్యిత్యేవ చ నామతే భగవతి భ్రూమః కథం త్వాం వయం. పురుషోత్తమః కాంతః తే, తల్లి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నీకు కాంతుడు అని చెప్తున్నారు అని ఒక అర్థం. అంత గొప్పవాడు, నీకు ప్రియమైనటువంటి భర్త, నీ పట్ల అనురాగము, నీ పట్ల ఆదరణము, మిక్కిలి ఆదరము కలిగినటువంటి వాడు నీ భర్త అని ఒక అర్థము. నీకు భర్త అవ్వడం వల్ల పురుషోత్తముడు అవుతున్నాడు అనేటటువంటివా అని ఒక అర్థం. ఆ వేదము హ్రీశ్చస్తే లక్ష్మీశ్చ పత్నవు అనే మాట చెప్పకుండా ఉంటే కనుక ఎవరి పురుషోత్తముడు? అన్ని సాంప్రదాయాల వారు కూడా ఈ పురుషుడెవరో చెప్పలేదు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మే పురుషోత్తముడు, ఇంద్రుడే పురుషోత్తముడు, ఈ రుద్రుడే పురుషోత్తముడు, అగ్నియే పురుషోత్తముడు అని ఏ సాంప్రదాయానికి చెందినటువంటి వారందరూ కూడా వారి సాంప్రదాయాల్లో ఎవరినైతే పూజిస్తున్నారో ఆదరిస్తున్నారో అతనే పురుషోత్తముడు అని వితండ వాదనలు చేస్తూ ఉండేవారు. ఆ వాదనలన్నింటినీ కూడా ఖండిస్తూ ఈ
ఈ అనువాకం ఉత్తరానువాకం ఆ సంశయాలన్నిటినీ కూడా తీరుస్తూ ఆయన ఎవరో కాదండి, లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి వాడే ఆ సర్వేశ్వరుడు, ఆ పురుషోత్తముడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ పురుష సూక్తం కూడా శాఖానుశాఖలుగా అన్ని వేదములలోనూ పఠింపబడుతోంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఆ శాఖానుశాఖం అనేటటువంటి మాటను పౌరుషే సూక్తము అనేటటువంటి ఈ పురుష సూక్తానికి కూడా అన్వయిస్తూ ఈ పురుష సూక్తము కూడా అనేక వేదాలలో అనేక చోట్ల ప్రతిపాదింపబడినది అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉండాలి. ఇదం హి పురుషం సూక్తం సర్వవేదేషు పఠ్యతే. అన్ని వేదాలలో కూడా పురుష సూక్తం పఠింపబడుతోంది అని కూరత్తాళ్వాన్ వారి వైకుంఠస్తవంలో కూడా అనుగ్రహించారు. వైకుంఠస్తవంలో ఒక శ్లోకంలో అందంగా అనుగ్రహిస్తారు. ఎలా అయితే పరమాత్మ యొక్క వైభవం దృఢంగా వేదాలలో ప్రతిపాదింపబడుతోందో అలాగే ఈ సూక్తము పురుష సూక్తము కూడా దృఢంగా వేదంలో అన్ని చోట్ల అధ్యయనం చేయబడుతోంది అని పరమాత్మకి పురుష సూక్తానికి ఉండేటటువంటి ఒక సామ్యాన్ని తెలియచేస్తూ రెండూ కూడా స్థిరంగా నిత్యము ఉంటాయి, నిత్యము కూడా వైభవాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి, పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. సర్వశ్రుతిషు అనుగతం స్థిరం అప్రకంప్యం నారాయణాహ్వయధరం త్వం ఇవానవధ్యం త్వం ఇవానవధ్యం సూక్తం తు పౌరుషం అశేష జగత్పవిత్రం త్వాముత్తమం పురుషమీసం ఉదాజహార అని అద్భుతంగా ఒక శ్లోకంలో వైకుంఠస్తవంలో చెప్తారు. సర్వశ్రుతిషు అనుగతం స్థిరం అప్రకంప్యం. భగవంతుడు అన్ని వేదాలలో కూడా చెప్పబడిన వేదాలలో ప్రతిపాదింపబడినటువంటి వాడు స్థిరం అప్రకంప్యం. స్థిరంగా వేదాలలో ప్రతిపాదింపబడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అప్రకంప్యం కుదుష్టులు ఎంతోమంది వేద బాహ్యులు వేద మాయావాదములు చేసేటటువంటి వారందరూ కూడా ఆ వేద వాక్యాలకు అపార్థాలు చెప్పాలి అనుకునేటటువంటి వారు, పరమాత్మ యొక్క వైభవాన్ని తక్కువ చేయాలనుకునేటటువంటి వారు ఎంతమంది ప్రయత్నించినా కూడా అప్రకంప్యం కంపించనటువంటి ఒక వైభవం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. వేదాలలో ప్రతిపాదింపబడినటువంటి ఆ స్వామి నారాయణాహ్వయధరం, నారాయణాయ అనేటటువంటి నామాన్ని కలిగినటువంటి వాడు. తం ఇవానవధ్యం పరమాత్మ యొక్క వైభవము అంతటా కూడా చెప్పబడింది. సూక్తం తు పౌరుషం అశేష జగత్పవిత్రం. అది ప్రత్యేకంగా ఎక్కడ చెప్పబడింది అంటే పురుష సూక్తంలో చెప్పబడింది. ఈ పురుష సూక్తం కూడా సర్వశ్రుతిషు అనుగతం, అన్ని వేదాలలో కూడా చెప్పబడినటువంటిది పురుష సూక్తము. ఈ పురుష సూక్తము స్థిరమైనటువంటిది. పరమాత్మ ఎలా అయితే స్థిరమైనటువంటి వాడో, పరమాత్మ ఎలా అయితే అన్ని వేదాలలో ప్రతిపాదింపబడినటువంటి వాడో, పరమాత్మ యొక్క వైభవం ఎలా అయితే అప్రకంప్యమో, ఈ పురుష సూక్తం కూడా అన్ని వేదాలలోనూ ప్రతిపాదింపబడినది, ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండేటటువంటిది. ఈ పురుష సూక్తంలో చెప్పబడినటువంటి వైభవము ఇతర దేవతలకి అన్వయిద్దామన్నా అది పొసగదు కాబట్టి అప్రకంప్యం. దీనికి కూడా గొప్ప స్థిరత్వం ఉంది, దీన్ని ఎవరూ కూడా కంపింపచేయలేరు. నారాయణుని యొక్క వైభవాన్ని చక్కగా ప్రతిపాదింపబడినటువంటిది ఈ పురుష సూక్తము. జగత్ పవిత్రం. నారాయణుడు ఎలా అయితే జగత్తునంతటికీ కూడా ఒక పవిత్రతను కలగచేస్తున్నాడో, అంటే మన పాపాలను తొలగించి మోక్షాన్ని ఎలా అయితే ప్రసాదిస్తున్నాడో, ఈ పురుష సూక్తాన్ని అధ్యయనం చేసి పఠించినటువంటి వారి యొక్క మనసులు కూడా నిష్కల్మషంగా ఉంటాయి. త్వాం ఉత్తమం పురుషం ఈసం ఉదాజహార. ఆ ఉత్తమమైనటువంటి పురుషుణ్ణి, ఈశుణ్ణి చెప్పబడినటువంటి సూక్తం పురుష సూక్తము. అది నారాయణుణ్ణి ప్రతిపాదిస్తోంది. ఆయన ఎలా అయితే స్థిరంగా వేదాలలో ప్రతిపాదింపబడి ఉన్నాడో, ఈ సూక్తము కూడా అలాగే ప్రతిపాదింపబడి ఉంది. సర్వశ్రుతిషు అనుగతం. పరమాత్మ மறையாய் நால் வேதத்துள் நின்ற மலர் சுடரே மறையாய் அகமேவ வேதஸ்வரூபுடை
నాల్వేదత్తుల్ 4 వేదాలలోనూ నిన్రా స్థిరంగా ఉండేటటువంటి వాడు మలర్సుడరే గొప్పగా ప్రకాశించేటటువంటి జ్యోతిస్వరూపుడుగా ఉండేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు చెప్పినటువంటి విధంగా సర్వశ్రుతిషు అనుగతం పరమాత్మ అన్ని వేదాలలో కూడా చెప్పబడి ఉన్నాడు, అన్ని వేదాలలోనూ ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలాగే పురుష సూక్తం కూడా అన్ని వేదాలలోనూ ఉన్నది అనే దానికి ఒక ప్రమాణం చెప్తారు. ఋగ్వేదేం షోడశారం స్యాత్ యజుర్ అష్టాదశకాశ్చకం సామవేదే తు సప్తర్షం తదా వాజసనేయకే అని ఋగ్వేదంలో 16 రుక్కులతో ఉంటుంది పురుష సూక్తము. యజుర్వేదంలో 18 రుక్కులతో ఉంటుంది, 18 మంత్రాలతో ఉంటుంది ఈ పురుష సూక్తము. సామవేదంలోను వాజసనేయకం అనేటటువంటి అధర్వణ యజుర్వేదంలోను 7 రుక్కులతోనూ కలిగి ఉంటుంది, 7 రుక్కులతో కలిసి ఉంటుంది ఈ పురుష సూక్తం అని చెప్పడం ద్వారా ఈ పురుష సూక్తం అన్ని వేదాలలోనూ ఉంది. సర్వశ్రుతిషు అనుగతం. పరమాత్మ ఎలా అయితే అన్ని వేదాలలో ప్రతిపాదింపబడ్డాడో ఈ పురుష సూక్తం కూడా అన్ని వేదాలలో కూడా ప్రతిపాదింపబడింది. స్థిరం, నిలకడగా నిలిచి ఉండేటటువంటి స్వభావం కూడా పురుష సూక్తానికి ఉంది, పరమాత్మకి ఉంది. ఆ పరమాత్మ ఎందరూ ఎన్ని విధాలుగా పరమాత్మ యొక్క వైభవాన్ని కించపరచాలని చూసినా నిత్యశ్రీహి నిత్యంగా ఉండేటటువంటి వాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. అలాగే పురుష సూక్తం కూడా అప్రకంప్యం. భగవంతుడు లేడు, భగవంతుడికి కళ్యాణ గుణములు లేవు, ఆయనకి రూపమే లేదు అని కుతర్కం చేసేటటువంటి వారందరి యొక్క ఆ మాటల వారి వాదనలకి కంపించకుండా పరమాత్మ ఎలా అయితే స్థిరంగా ఉంటాడో అలాగా పురుష సూక్తానికి కూడా ఆ అన్యపరంగా అన్వయించాలి అని ఎంత ప్రయత్నించినా కూడా అది ఏమాత్రమూ సాధ్యం కాదు. ఎందుకంటే దానికి ఉండేటటువంటి అనువాకంలో, తర్వాత వచ్చేటటువంటి అనువాకంలో లక్ష్మీ హ్రీశ్చతే లక్ష్మీ చ పత్నౌ అని స్పష్టంగా తెలియచేస్తుంది. లక్ష్మీదేవి యొక్క పతే ఈ వైభవం అంతా కూడా కలిగినటువంటి వాడు. లక్ష్మీపతి ఒక్కడే, శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కాబట్టి దీనిని ఎవరు ఇతర దేవతల్ని అన్వయించి చెప్పాలంటే చెప్పలేరు. భగవంతుడికి నారాయణాహ్వయధరం, నారాయణుడు అనేటటువంటి తిరునామం ఉండడం వల్ల ఆ నారాయణుడు అనేటటువంటి నామం ఇంకెవరికీ కూడా అన్వయించలేము. కాబట్టి అది పరమాత్మ యొక్క ఆయన్ని సూచకంగా ఉండేటటువంటి విషయం. నారాయణానువాకం అనేటటువంటి సూక్తి కూడా పురుష సూక్తం అనేటటువంటి నారాయణానువాకం ఈ నారాయణ పదం యొక్క అర్థాన్నే ప్రతిపాదిస్తోంది. నారాయణ పదంతో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క అర్థాన్ని తెలియజేస్తోంది అనేటటువంటి విషయం చెప్తారు. అలా అనవద్యం, అఖిలహేయ ప్రత్యనీకుడై ఉండేటటువంటి వాడు, ఎటువంటి దోషములు లేకుండా ఉండేటటువంటి వాడు పరమాత్మ. ఈ పురుష సూక్తం కూడా మిగిలినటువంటి వేదాలన్నిటిలో అంతా కూడా ఇతర దేవతల గురించి కూడా చెప్పింది వేదం. కేవలం శ్రీమన్నారాయణుడి గురించి చెప్పకుండా ఇతర దేవతలందరినీ కూడా తెలియచేసింది వేదంలో ఉన్నటువంటి మిగిలినటువంటి భాగాలలో. కానీ ఈ పురుష సూక్తంలో మాత్రం కేవలం శ్రీమన్నారాయణుడి గురించే చెప్పింది. కాబట్టి అనవద్యం, ఇటువంటి దోషాలు లేవడానికి, దోషాలు ఉండడానికి అవకాశం లేదు. పురుష సూక్తంలో దోషం ఉండకపోవడం అంటే అసలు వేదం కదండి, వేదంలో దోషమే ఉండదు కదా. అంటే పురుష సూక్తంలో దోషం అంటే అన్య దేవతల్ని ప్రస్తావించడం అనేటటువంటి దోషం లేకపోవడము అంటున్నారు. వేదేషు పౌరుషం సూక్తం ధర్మశాస్త్రేషు మానవం భారతే భగవద్గీత పురాణేషు చ వైష్ణవం. వేదాలలో పురుష సూక్తం గొప్పది, ధర్మశాస్త్రాలలో ధర్మశాస్త్రం గొప్పది, భారతంలో భగవద్గీత సారభూతమైనటువంటిది, పురాణాలన్నిటిలో కూడా వైష్ణవం విష్ణు పురాణం గొప్పవి అని చెప్పేటటువంటి విధంగా ఈ పురుష సూక్తం కూడా పరమాత్మ వైభవాన్ని గొప్పగా తెలియచేస్తోంది. అశేష జగత్పతి పవిత్రం పావన సర్వలోకానాం త్వమేవ రఘునందన. శ్రీరామ, నువ్వు లోకాలన్నిటినీ కూడా
పావనం చేసేటటువంటి వాడివి, పరమ పవిత్రుడవి అని పరమాత్మని ఎలా అయితే సంభావిస్తూ ఉంటామో, ఈ పురుష సూక్తాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారి మనసులో ఉండేటటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. వేదాహమేతం పురుషం మహాంతం అని మొదలయ్యేటటువంటి పురుష సూక్తము ఆ పరాత్పరుడి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేస్తుంది. ఈష్టే కశ్చిత్ జగతైతి యః పౌరుషే సూక్త ఉక్తః తం చత్వత్కం పతిమధిజగా ఉత్తరాశ్చానువాకః. అలా పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియచేసేటటువంటి ఆ పురుష సూక్తంలో ఉత్తరానువాకంలో ఆయన నీకు పతి అని తెలియజేయడం వల్ల ఆ వైభవం అంతా కూడా శ్రీమన్నారాయణుడికి ఎలా కలుగుతోంది అంటే లక్ష్మీపతిత్వం వల్ల, శ్రియపతిత్వం వల్ల గొప్ప వైభవం, ఆయన వైభవం లోకానికి తెలియచేయబడుతోంది, ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. పరమాత్మకి వైభవం లేదు అని కాదు, పరమాత్మకి అంత గొప్ప వైభవం ఉంది అని మనకలా తెలుస్తోంది అంటే లక్ష్మీపతిత్వం వల్ల, లక్ష్మీనాథుడు అవ్వడం వల్ల. ఓహో, ఇదంతా ఈ వేదమంతా చెప్పినటువంటి ఈ వైభవం అంతా కూడా ఎవరి గురించో కాదు, శ్రీమన్నారాయణుడి గురించి అనేటటువంటి విషయం మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నీకు పతిగా ఉండడం వల్ల ఆయనకు ఒక అతిశయం లోకంలో కలుగుతోందమ్మా. ఆయన వైభవాన్ని అంతటినీ కూడా లోకంలో గుర్తిస్తున్నారు. కాబట్టి వేదమంతా కూడా ప్రత్యక్షంగా శ్రీ సూక్తంలో నీ వైభవం తెలియచేయబడింది, పరోక్షంగా మిగిలినటువంటి వేదంలో అంతా కూడా నీ వైభవమే ప్రతిపాదింపబడింది అంటున్నారు యామునాచార్యుల వారు. కాంతస్తే పురుషోత్తమ, పురుషోత్తముడు నీ అధీనంలో ఉండి నీకు ప్రియమైనటువంటి భర్త అని ఒక విధంగా చెప్పి నీ భర్త అవ్వడం వల్ల పురుషోత్తముడు అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తారు. దానికి అత్యద్భుతంగా వ్యాఖ్యానం అనుగ్రహించినటువంటి పెద్దలు అందులో కాంతస్తే పురుషోత్తమ అనేటటువంటి పదానికి ఎంతో గొప్పగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తారు. పురుషోత్తముడు అంటే ఎవరండి, ఎలా తెలుసుకోగలుగుతాం ఆ పురుషోత్తముడి అంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. పరమ పురుషుడు అనేక శిరస్సులు కలిగినటువంటి వాడు, అనేక కన్నులు కలిగినటువంటి వాడు, అనేక పాదములు కలిగినటువంటి వాడు అని వేదం చెప్తోంది కదా. ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతనే పురుషోత్తముడు. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాత్ నాణీయో నయ్యాయోస్తి కించిత్ వృక్ష ఇవ స్తబ్ధో దివతిష్టతి ఏకః తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. ఎవరైతే యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, ఎవరైతే గొప్పవాడో ఆయన కన్నా గొప్పవారు మరొకరు లేరో అలాంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఎవరికంటే చిన్నది పెద్దది మరొకటి లేదో, వృక్ష ఇవ స్తబ్దో దివ తిష్టతః ఏకః. ఎవరు పరమపదంలో ఒక స్తబ్దతగా ఒక వృక్షంలాగా స్థిరంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడో, సాటి లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు పురుషోత్తముడు. ఆ పురుషుని చేత ఇదంతా కూడా నిండి ఉంది. తేనేదం పూర్ణం పురుషేణ సర్వం, సర్వము కూడా ఆ పరాత్పరుడితోటి నిండి ఉంది అని ముండక ఉపనిషత్తు మనకి తెలియజేస్తుంది. అలా పరమాత్మ పురుష అనేటటువంటి మాటకి ఆయన కన్నా గొప్ప పురుషోత్తముడు అంటే ఆయన కన్నా గొప్పవాడు మరొకరు లేరు, ఆయనతో సమానమైనటువంటి వారు ఎవరు లేరు, ఆయన కన్నా చిన్నవాడు ఎవరు లేరు, ఆయన కన్నా పెద్దవాడు ఎవరు లేరు. నిత్యము పరమపదంలో వేయించేసి ఉండేటటువంటి పరమపదనాథుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషోత్తముడే అంతా కూడా నిండి ఉన్నాడు అని అక్కడ పురుషోత్తముడి గురించి చెప్తుంది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృతైః భవతి నాన్యః పందాయనాయ విద్యతే. వేదపురుషుడనైనటువంటి నేను స్వరూప గుణ విభూతులలో గొప్పవాణ్ణి. వేదాహమేతం పురుషం మహాంతం, అన్నిటికన్నా కూడా గొప్పవాణ్ణి. ఆదిత్యవర్ణం, సూర్యుడులాగా గొప్పగా ప్రకాశించేటటువంటి వాణ్ణి. తమసః పరస్తాత్, ప్రకృతికి అవతలి వైపు ఉండేటటువంటి వాణ్ణి, ప్రకృతి కన్నా కూడా విలక్షణమైనటువంటి వాణ్ణి. తమేవం విద్వానమృతైః భవతి, ఆయన గురించి తెలుసుకుంటే మళ్ళీ ఈ లోకంలో పుట్టడము మరణించడము అనేటటువంటి విషయం ఉండదు. కాబట్టి ఆయనను గురించి తెలుసుకొని ఈ సంసార వలయం నుండి బయటపడి ఆ మోక్షాన్ని పొందాలి. నాణ్య పందాయనాయ విద్యతే, అంతకన్నా
వేరొక మార్గము లేదు. పరమాత్మ గురించి తెలుసుకొని ఆయనకి శరణాగతి చేసి ఈ సంసారం నుండి బయటపడాలి తప్ప ఇంకొక మార్గము లేదు అని పురుష సూక్తమే పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేస్తుంది. ఇక్కడెక్కడ కూడా నారాయణుడు, ఆయన శ్రీమన్నారాయణుడు అని చెప్పదు. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన నారాయణుడు అని ఎలా తెలుస్తోంది అంటే హ్రీశ్చతే పత్నీచ లక్ష్మవు అని, హ్రీశ్చతే లక్ష్మీచ పత్నం అనేటటువంటి సూక్తి ద్వారా ఆయన లక్ష్మీదేవి యొక్క పతి అని తెలుస్తోంది కదా. అలా కాంతస్తే పురుషోత్తమః పురుషయే వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. అదే పురుష సూక్తం ఉన్నటువంటివి ఇక పైన రాబోయే అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వాడు అని ఆయన్ని గురించి, ఆయన వైభవం గురించి చెప్తోంది. నయశ్చాయం పురుషే యశ్చాస్య వాదిత్య సైకః. ఉపనిషత్తులో ఇంకొక మాట, ఏ పరమాత్మ ఈ జీవునిలో అయితే ఉన్నాడో ఆయనే ఆదిత్యుని కూడా, సూర్య మండలంలో వేయించేసి ఉన్నటువంటి ఆదిత్యునికి కూడా లోపల ప్రకాశించేటటువంటి వాడు ఆయనే. అక్కడ ఎవరు ప్రకాశిస్తున్నాడో సవితృమండల మధ్యవర్తి అని చెప్పేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనే మనందరి లోపల కూడా భాసిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఉపనిషత్ వాక్యులు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షణీం అనేటటువంటి చాందోక ఉపనిషత్తు కూడా పరమాత్మ సూర్యునికి మధ్యలో భాషించేటటువంటి వాడు, సువర్ణ వర్ణంలో అందమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి పరమపురుషుడు, చక్కటి బంగారు మీసములు కలిగినటువంటి వాడు, తామరల కేశములు కలిగినటువంటి వాడు, నఖముల నుండి అన్ని అవయవములో కూడా సువర్ణ వర్ణంలో ఉండేటటువంటి వాడు, ఆయన కన్నులు బాగా వికసించినటువంటి తామరల వంటి 2 నేత్రములు కలిగినటువంటి వాడు అని ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చాందోగ్య ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఆయన పరశోత్తముడు. చితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తు హృషీకేశ మహాపురుష పూర్వజ. చితంతే స్తోత్రం కూడా మహాపురుష పూర్వజ. పురుషోత్తముడు ఎవరు అంటే పుండరీకాక్షుడే పురుషోత్తముడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. హృషీకేశుడు ఇంద్రియాలను నియమించేటటువంటి వాడు, లోకాలన్నిటినీ కూడా విశ్వభావన లోకాలన్నిటినీ కూడా సృజించేటటువంటి వాడు, ఇంద్రియాలన్నిటినీ కూడా నియమనం చేసేటటువంటి వాడు, మహాపురుషుడు అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని ఆ పురుషోత్తమత్వాన్ని అంతటినీ కూడా తెలియజేస్తోంది. భగవద్గీతలో కూడా యో మామేవం మాస్మన్మూఢో జానాతి పురుషోత్తమం సన్నా సర్వవిదద్భజతి మాం సర్వభావేన భారత. లోకంలో ఎవరైతే మోహం లేనటువంటి వాడు ఉంటాడో వాడు అన్ని విధాలుగా నన్ను తెలుసుకోగలుగుతున్నాడు, నన్ను పురుషోత్తముడుగా తెలుసుకోగలుగుతున్నాడు అనేటటువంటి విషయం భగవద్గీతలో పరమాత్మ కూడా తెలియజేస్తున్నాడు. అలా పురుషోత్తమ శబ్దానికి ఉన్నటువంటి నిర్వచనములన్నీ కూడా తెలియజేస్తూ అంత గొప్పవాడు, నీకు భర్త అయినటువంటి వాడు, నీకు కాంతుడుగా ఉన్నాడు తల్లి అని ఒక అర్థం చెప్తున్నారు. ఇంకొక అర్థంలో ఏమిటి, నీకు భర్త అవ్వడం వల్ల ఆయన పురుషోత్తముడు అవుతున్నాడు. పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యాపిత అని అందరినీ కూడా పవిత్రం చేసేటటువంటి వాడు నువ్వు సర్వమంగళాస్పద దేవతవి కాబట్టి నీకు ప్రణయముగా ఉన్నాడు, నీకు పురుషోత్తముడుగా ఉన్నాడు అనే విషయం చెప్తున్నారు. ఇంకొక స్వారస్యం ఏమిటంటే సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధూ సీతాప్యనుగత రామం శశినం రోహిణి యదా. నా అందరి స్త్రీలలో కల్లా శుభలక్షణములు కలిగినటువంటి దానివి, గొప్పదానివి, ఉత్తమ వధువు అయినటువంటి నువ్వు చంద్రుణ్ణి రోహిణి అనుసరించినట్టుగా రాముణ్ణి అనుసరిస్తున్నావు అని చెప్పినట్టుగా సీతాదేవి ఇంత గొప్పగా ఉంది కాబట్టి ఆయన పురుషుడు, ఆయన కాంతుడు కూడా అంత గొప్పవాడు. పతిం విశ్వస్య అని లోకానికంతటికి కూడా పతి అయినటువంటి వాడు సీతాదేవికి పతి అయినటువంటి వాడు. సహి దేవర సంయుక్తో మమ భర్త మహాద్యుతి నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకే. సీతాదేవి చెప్పినటువంటి మాటే,
లక్ష్మణుడితో కలిసి గొప్ప తేజస్సు కలిగినటువంటి నా భర్త ఈ దండకారణ్యంలో నివసిస్తున్నాడు అని తన భర్త గురించి చెప్పినటువంటి మాట. అలా సీతాదేవికి తగినటువంటి గొప్ప భర్త అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. హీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అని పురుష సూక్తే చెప్తోంది. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహిం తం చయ్యమసి తేక్షణాత్. రామచంద్రుడికి సీతాదేవికి అన్నిటిలో కూడా సమానమైనటువంటి వారు. అలాంటి గొప్పవాడు పురుషోత్తముడు అందరికీ కూడా గొప్ప పురుషార్థములన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు. మోక్షం అనేటటువంటి పురుషార్థంతో సహా అన్నిటినీ ఇచ్చేటటువంటి గొప్ప పురుషార్థములన్నిటినీ ప్రసాదించేటటువంటి పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో అతను నీకు భర్త. నీ వల్ల అతనికి ఒక గొప్పతనం కలుగుతోంది అని చెప్తున్నారు. అతని వల్ల నీకు ఒక గొప్పతనం కలుగుతోంది అని చెప్తున్నారు. శ్రీయపతి అంటే ఆయనకు ఒక వైభవం, ఆయనకు ఒక అతిశయం. విష్ణుపత్ని అని అంటే ఈవిడికి ఒక అతిశయం. కాంతః అంటే అతనికి గొప్ప, అతనికి ఒక ఆనందం. అరవిందలోచన మనఃకాంత అని ఈవనంటే ఈవిడికి ఒక ఉత్కర్ష. అంటే పరమాత్మకి పిరాటికి ఇద్దరికీ కూడా ఒక వైభవం ఎలా కలుగుతుంది అంటే పిరాటిని పురస్కరించుకొని పరమాత్మ వైభవం చెప్తే ఈయనకి ఆనందంగా ఉంటుందండి. ఈయన వైభవాన్ని పురస్కరించుకొని పిరాటి యొక్క ఆవిడ గొప్పతనాన్ని చెప్తే ఆవిడకి ఆనందంగా ఉంటుంది. శ్రీయపతి అంటే పరమాత్మకి ఆనందంగా ఉంటుంది. విష్ణుపత్ని అంటే విరాటికి ఆనందంగా ఉంటుంది. కాంతః అంటే ప్రియుడు అంటే లక్ష్మీదేవికి ప్రియుడు అని చెప్తే పరమాత్మకి ఆనందంగా ఉంటుంది. అరవిందలోచన మనఃకాంత అని అంటే అరవిందలోచనుని యొక్క మనసుని ఆకర్షించేటటువంటి కాంత ఏమిడా అంటే విరాటికి ఆనందం కలుగుతుంది. శ్రీవల్లభ అంటే పరమాత్మకి ఉత్కర్ష. ఇక్కడేమో వరదవల్లభాం అంటే తల్లికి ఒక ఆనందం ఉంటుంది. అలా ఇద్దరూ కూడా ఒకరి వైభవంతో ఒకరు గొప్పగా ప్రకాశించేటటువంటి వారు. ఈ శ్లోకంలో అంతా కూడా పరమాత్మ వైభవమే, పిరాటి వైభవమే ఎక్కువగా ఉంది. భట్టర్ వారు ముందే చెప్పారు, రంగనాథ మీ వైభవం కన్నా కూడా గొప్ప వైభవంతోగా పిరాటి వైభవం చెప్పాలనుకుంటున్నాం, నీ వైభవం కన్నా కూడా గొప్పగా ప్రతిపాదింపాలనుకుంటున్నాము అని భట్టర్ వారు చెప్పినట్టుగానే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అసలు వేదమంతా కూడా పిరాటి వైభవమే తెలియచేస్తోంది అని చెప్పినప్పటికీ కూడా ఆయనని అప్రధానంగా చెప్తూ తల్లి యొక్క వైభవాన్ని ప్రధానంగా ఇందులో తెలియచేసినప్పటికీ కూడా వారిద్దరి వైభవం ఎలాంటిది అంటే ఒకరితో పురస్కరించుకొని ఒకరిని ఉద్దేశించి వారి ద్వారా వైభవాన్ని చెప్తే ఇంకొకరికి అతిశయం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ కాంతస్తే పురుషోత్తమ అనేటటువంటి ఆ పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఇలా ఒకరి ద్వారా ఇంకొకరికి ఉత్కర్ష కలుగుతుంది. శ్రీయపతి అంటే ఆయనకి ఆనందం, విష్ణుపత్ని అంటే ఈవిడికి ఆనందం. అలా ఒకరి ద్వారా ఒకరికి అతిశయం కలుగుతుంది. అలా ఇద్దరి వైభవం కూడా నిస్సమాప్యతికంగా ఉంటుంది. ఒకరి వల్ల ఒకరికి ఉత్కర్ష కలిగేటటువంటి వైభవము అని చెప్పిన అందరూ భావించినప్పటికీ కూడా ఇంది శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ప్రబంధం కాబట్టి తల్లి వైభవం ఒక మెట్టు ఎక్కువ, కొంచెం ఎక్కువ అని చెప్పడం కోసం భట్టర్ వారు అస్యేసానా జగత ఇతితే అధీమహేయాం సమృద్ధిం శ్రీ సూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఇష్టే కశ్చిత్ జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తం చ త్వత్కంపతిమతి జగా ఉత్తరాశ్చానువాకః అని శ్రీ సూక్తము నీ వైభవమే చెప్తోంది. పురుష సూక్తానికి అనువాకంగా ఉండేటటువంటి ఉత్తరానువాకంగా ఉండేటటువంటి ఆ సూక్తము కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని నీ ద్వారానే ప్రతిపాదిస్తోంది. పరమాత్మకి గొప్ప వైభవం ఉంది, కానీ ఆ వైభవం కలగడానికి కారణం నీ సంబంధమే సుమా అని అలా చెప్పడం ద్వారా రెండిటిలో వేదమంతా కూడా శ్రీదేవి వైభవమే చెప్పబడి ఉంది అని అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఏదైతే శ్రీగుణరత్న కోశంలో ఏదైతే భట్టర్ వారు అనుగ్రహించారో అధీమహే, ఏదైతే అధ్యయనం చేస్తున్నామో ఆ శ్రీదేవి వైభవము కేవలం భట్టర్ వారో, పూరత్తాళ్వానో, లేకపోతే రామానుజుల వారో, వేదాంత దేశికులో
ఇలాంటి వారు మాత్రమే అనుగ్రహించినటువంటిది కాదు. వేదంలో, ఉపనిషత్తుల్లో, వేదాంతములలో అన్నిటిలో కూడా, ఇతిహాస పురాణాలన్నిటిలో కూడా శ్రీదేవి వైభవమే ప్రతిపాదించబడింది. ఆ సముద్రాలలో ఉన్నటువంటి రత్నాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక భాండాగారంలో మనకి అందిస్తున్నారు. మనం మళ్ళీ ఆ సముద్రాలన్నిటినీ కూడా ఈది అందులో ఉన్నటువంటి రత్నాలను ఏర్కోలేమనేటటువంటి ఉద్దేశంతో పరమ ఉపకారం చేసేటటువంటి మనస్సు కలిగినటువంటి వారు మహనీయులు మన పూర్వాచార్యులందరూ కూడా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి గుణరత్నములన్నిటినీ కూడా తీసి ఒక కోశంలో ఒక పేటికలో భద్రపరిచి ఒక స్తుతిగా మనకి అందించారు పరాశర భట్టర్ వారు. అస్యే సహనా జగతి తే ధీమహే యాం సమృద్ధిం శ్రీసూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగతైతి యః పౌరుషే సూక్త ఉక్తః తం చ త్వత్కంపతిమధి జగా ఉత్తరాశ్చానువాకః. అలా వేదాలలో ప్రతిపాదింపబడినటువంటి ఆ శ్రీదేవి యొక్క మహిమను మనమందరం కూడా భట్టర్ వారి యొక్క కటాక్షంతో మనమందరం కూడా దానిని అర్థం చేసుకోగలిగినటువంటి వారం అవ్వాలి. కేవలం అర్థం చేసుకోవడమే కాకుండా భుంజతే, దానిని అనుభవించేటటువంటి వారము కూడా అవ్వాలి అని, ఆ శ్రీదేవి కటాక్షంతో అనుభవించేటటువంటి వారం అవ్వాలని శ్రీరంగనాయకి రంగనాథుని యొక్క పాదార విందాలలో దాసోహాలు సమర్పిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన ప్రైన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం.